హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో వచ్చానండి. సో ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే బేసిక్ ఐటమ్స్తో, బేసిక్ అనడం కన్నా కొన్నిసార్లు మనకి కొన్ని థింగ్స్ వద్దని పడేస్తాం కదా, అలాంటి ఐటమ్స్తో కూడా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మేము ఒక బాటిల్ తీసుకున్నాము. మేము 2 డెకార్ ఐటమ్స్ చేయాలనుకుంటున్నాము. మీకు కావాలంటే ఒకటే పెద్దది చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ చూస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది మేము ఏం చేయాలనుకుంటున్నాము. చూడకపోయి ఉంటే ఒకసారి డీటెయిల్ బ్లాగ్ ఇందులో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ నేను వెరీ స్టెప్ బై స్టెప్ ఇచ్చానండి, సో దట్ మీరు కూడా చేసుకోవచ్చని. ఇది టోటల్గా మాకు 35-40 మినిట్స్లో అయిపోయింది. మా మదర్ చేశారు అండ్ నేను జస్ట్ హెల్ప్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక కార్డ్బోర్డ్ మీద సర్కిల్, ఆ బాటిల్కి సరిపోయే సర్కిల్ లాగా కట్ చేసుకున్నాము. నథింగ్ బట్ బేస్ కోసం మేము కట్ చేసుకుంటున్నామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాటిల్ యొక్క స్ట్రాంగ్నెస్ బట్టి మనం బేస్ సెట్ చేసుకోవాలి. మేము 2 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క బాటిల్కి. సో అందుకని టోటల్గా 4 పీసెస్ తీసుకుని 2 స్టిక్ చేసుకుని పెట్టుకుంటున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా సర్కిల్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. మీకు ఫెవిస్టిక్, ఫెవికాల్ గ్లూ ఏదైనా యూస్ చేయొచ్చండి, ఫ్యాబ్రిక్ గ్లూ. అండ్ మీ దగ్గర ఇవేమీ లేకపోతే మన దగ్గర ఇంట్లో తినే అన్నం ఉంటుంది కదా, అది మీరు కొంచెం బాయిల్ చేసుకుని హాట్ మ్యాష్ అంటే వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ లాగా చేసుకుని అది స్టిక్ చేసినా కూడా అంటుకుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, హాట్ మ్యాష్ చేసుకోవాలి. అది మీ దగ్గర ఇలాంటి ఆప్షన్స్ ఏమీ లేనప్పుడు, ఓకేనా? అండ్ మీ బాటిల్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే 2 ఐటమ్స్ బదులు మేబీ మీరు 3 కార్డ్బోర్డ్స్ని తీసుకోండి. 3 ఆర్ 4 మీ తీసుకునే బాటిల్ ఆర్ బాక్స్ యొక్క స్ట్రాంగ్నెస్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ బాటిల్తో మేము 2 డెకార్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నాము. సో నేను 2 పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ నేను మధ్య మధ్యలో సింపుల్ టిప్స్ ఇస్తూ ఉంటాను, జస్ట్ నోట్ చేసుకోండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొన్నిసార్లు బాటిల్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల మనం కట్ చేయలేకపోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు యూస్ చేసే సిజర్ కానీ నైఫ్ కానీ కొంచెం మీరు హీట్ చేసుకుంటే ఆ వేడికి ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మేము సిజర్ కొంచెం హీట్ చేసుకొని చేసాము. సో మాకు ఈజీగా బాటిల్ కట్ అయిపోతుంది. ఇది ఒక టిప్ మీ అందరికీ. అండ్ కొన్ని బాటిల్స్ మనకి ఈజీగానే కట్ అయిపోతాయి నైఫ్ ఆర్ సిజర్తో. సో వాటికి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మనం బేస్ కార్డ్బోర్డ్తో తీసుకున్నాం కదా, మీరు కావాలంటే ఈ బాటిల్కి కప్స్కి ఆ బేస్ని డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. బట్ మనం డెకార్ అని మాట్లాడుతున్నాం కాబట్టి, డెకార్ అంటే మెయిన్ థింగ్ లుక్ వైజ్ బ్యూటిఫుల్గా ఉండాలి. సో మీకు నచ్చినటువంటి, మీరు యూస్ చేయము అనుకున్న ఏ క్లాత్ అయినా తీసుకుని ఆ క్లాత్ని యూస్ చేసుకొని ఆ బేస్ని స్టిక్ చేసుకోండి. సో దట్ మీకు కొంచెం కలర్ఫుల్గా, అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మేము కట్ చేసినప్పుడు మీరు చూస్తున్నట్టుగా చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అది నీట్గా కొంచెం షేప్ బాగుండాలి, ఫైన్గా ఉండాలి అని చెప్పి వాటిని కొద్దిగా ట్రిమ్ చేస్తున్నాము. ఓకే. ఇంకొంచెం మీ దగ్గర ఎవరి దగ్గర ట్రిమ్మర్ ఉంటే దాన్ని ఇంకా ఫైన్గా కూడా చేసుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు ట్రిమ్మర్ లేదండి. సో అందుకని చెప్పి మేము సిజర్ యూస్ చేసుకునే చేస్తున్నాము. ఓకేనా? దీని తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే క్లాత్ అన్నానో అది తీసుకొని ఆ కార్డ్బోర్డ్ సర్కిల్ ఏదైతే మనం చేసుకున్నామో దానికి సరిపోయేలాగా మీరు క్లాత్స్ తీసుకోవాలి. ఓకేనా? దానికి తగ్గట్టుగా కరెక్ట్గా కొంచెం కట్ చేసుకుని ఈ కార్డ్బోర్డ్స్ని దాంట్లో పెట్టుకుని స్టిక్ చేసుకుని నీట్గా కార్డ్బోర్డ్ కనిపించకుండా తీసుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్నటువంటి క్లాత్ చాలా అంటే చాలా నార్మల్ క్లాత్ అండి, అందుకే మీకు థ్రెడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసుకునే థింగ్స్ అన్నీ కూడా మినిమం లుక్తో అండ్ బ్యూటిఫుల్గా ఉంటే సరిపోతుంది కాబట్టి మాకు ఇది ఓకే అనిపించింది. అండ్ మేము ఈ కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూసుంటే కనుక, మా మదర్ చేశారు కదా ఒక ప్రీవియస్ వ్లాగ్, వూల్ తోటి చేశారు. లైక్ థింగ్స్కి, ఫర్నిచర్కి వాటి మీద వేసుకోవడానికి అని చెప్పి శాంపుల్ చూపించాము. అందులో వూల్ ఉంది. మేము ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్స్కి అది యూస్ చేసుకోవాలనుకుంటున్నాము. ఆ కలర్స్ వచ్చి పింక్ అండ్ గ్రీన్కి దగ్గరగా ఉండేటటువంటి ఇంకొక కలర్. సో దానికి దీనికి సింక్ అవుతుంది అన్న రీజన్తో మేము ఇది తీసుకున్నాము. బట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ టేస్ట్ మీరు కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవచ్చు, సేమ్ తీసుకోవచ్చు, ఇంకేమైనా డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ప్యూర్లీ మీ పర్సనల్ చాయిస్ అండి. అండ్ మీకు వద్దు ఇవన్నీ అనుకుంటే కూడా ఈవెన్ కార్డ్బోర్డ్ని కూడా డైరెక్ట్గా మీరు తీసుకువెళ్ళి క్యాప్కి
స్టిక్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఇది మనం హోమ్ డెకార్ కాబట్టి మేము ఇలా కంప్లీట్‌గా కొంచెం లుక్ వైజ్ బ్యూటిఫుల్‌గా ఉండాలి అన్న రీజన్ తోటి ఇలా చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆ కార్డ్‌బోర్డ్‌ని కంప్లీట్‌గా క్లాత్‌లో పెట్టి చుట్టూ ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకోండి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మీరు కార్డ్‌బోర్డ్‌కి బాటిల్ క్యాప్‌కి మీరు స్టిక్ చేస్తున్నప్పుడు కింద బేస్‌ని మీరు అలా ఫోల్డ్ చేయకుండా ఓన్లీ కింద కార్డ్‌బోర్డ్‌నే పెడితే ఈజీగా మీకు ఊడిపోయి లేదా అండ్ కొన్నిసార్లు మీరేసే థింగ్స్ బట్టి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంచెం వెట్ గాని ఏమైనా తగిలితే. అదే మీరు క్లాత్ పెట్టుకొని పెడితే మీకు చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఓకే. అండ్ మీకు పైనుంచి లుక్ చూడడానికి కూడా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అండ్ ఒకసారి మీరు క్లాత్‌తో సెట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్‌ని దానికి స్టిక్ చేసి చూడండి జస్ట్. అంటే మీరు తీసుకున్నది చిన్నదవుతుందా? పెద్దదవుతుందా? అడ్జస్ట్ అవుతుందా? లేదా? సో, దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. మనం ఎలానో స్టార్టింగ్‌లో బాటిల్‌ని మనం మెజర్‌మెంట్స్ తీసుకునే కట్ చేసాం కాబట్టి 99.9% మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. అట్‌లీస్ట్ 1% ఎక్కడైనా చిన్న చిన్నగా ఉన్నా మీరు ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం దగ్గరగా మీరు క్లాత్‌ని ఎంత టైట్‌గా లేదా ఎంత లూజ్‌గా చేసుకోవాలనుకుంటే దాని ప్రకారంగా చేసుకోవచ్చు. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! మేము అలాగా 2 బాటిల్ క్యాప్స్‌కి కూడా ఆహ్, కంప్లీట్‌గా నీట్‌గా వచ్చేలాగా అలాగా అరేంజ్‌మెంట్ చేసుకొని పెట్టుకున్నాం. సో, ఇవి స్టిక్ చేసి పెట్టాము. ఇంకొంచెం టైం పడతది కాబట్టి డ్రై అవ్వడానికి. ఇప్పుడు ఆ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెకరేట్ చేద్దాం. సో, ఇందాక నేను చెప్పినట్టుగా మా దగ్గర ఆల్రెడీ ఈ వూల్ ఉందండి. సో, మేము దీంతో చేయాలి అనుకుంటున్నాము. సో, మేము వూల్‌తో చేసాం కాబట్టి అదే చేయాలన్న రూల్ లేదు. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ ఇంట్లో జనరల్‌గా స్టిచ్ చేసుకునే థ్రెడ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఈ వూల్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. తాడు అంటారు కదా! అది ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీరు బేస్ కోసం తీసుకునే ఏదైనా క్లాత్ ఉంటుంది కదా! ఈవెన్ దాన్ని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దీనికేమి ఇది అదని ఏం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం లుక్ ఎలా చూపిస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మీరు కొంచెం ఫెవిస్టిక్ అంటించుకొని అది స్టిక్ అయ్యేలాగా చూసుకొని నీట్‌గా సర్క్యులర్‌గా చేసుకోండి. ఆహ్, ఎందుకు సర్క్యులర్ అంటున్నాను అంటే మీరు వర్టికల్‌గా చేసినప్పుడు లుక్ పోతుంది. సో, అదే మీరు సర్క్యులర్‌గా చేసుకుంటే ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ ఐడియా ఉంటే ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ అవని మీరు చూస్తే సర్కిల్ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నాయో. సో, ఇది కూడా సర్క్యులర్ మోషన్‌గా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, లేదు మాకు వర్టికల్‌గా నచ్చుతదంటే అగైన్ నేను చెప్పినట్టుగా ఇది ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇవి కూడా మీకు నచ్చిన కలర్స్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మా బాటిల్ పీస్ మీద ఏదో స్టిక్కర్ అతికించుంది. సో, అవేమీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ థ్రెడ్ పెట్టేసిన తర్వాత మీకు ఏమీ కనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వీడియో రికార్డ్ చేస్తూ సైడ్ నుంచి తీసాము. సో, కొన్నిసార్లు కెమెరా కొంచెం పక్కకి జరిగింది. సో, అడ్జస్ట్ చేసుకోండి. బట్ స్టిల్ నేను కంప్లీట్‌గా వ్లాగ్ రావడానికే ట్రై చేశాను నీట్‌గా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నేను రాకుండా చూసుకుంటాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మేము 2 క్యాప్స్‌కి గూడా నీట్‌గా ఇలాగా చేసుకున్నాం. మీరు ఎంత దగ్గరగా ఆ సర్క్యులర్ వైస్ తీసుకుంటారో మీకు అంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. గ్యాప్స్ ఎక్కువ ఉండే కొద్దీ మీకు లోపల ట్రాన్స్‌పరెంట్ క్యాప్ కనిపిస్తది కాబట్టి లుక్ బాగోదు. సో, జస్ట్ మేక్ ష్యూర్ మీరు ఎంత దగ్గరగా చేయగలిగితే అంత దగ్గరగా చేసుకోండి. అండ్ మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఆ బేస్‌ని గూడా మేము కింద అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, నథింగ్ బట్ అండ్ ఇంకొకటేంటంటే మీకొక డౌట్ రావచ్చు. ఎంతసేపు పడుతుంది స్టిక్ అవ్వడానికి ఇవన్నీ హార్డ్లీ 10-15 మినిట్స్‌లో స్టిక్ అయిపోతాయండి. అండ్ మోర్ ఓవర్ ఎంటైర్ డెకార్ ఫినిష్ అయిన తర్వాత మేబీ ఒక 24 అవర్స్ దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా పక్కన పెట్టేసేయండి. ఇన్‌ఫాక్ట్ అంత టైం అవసరం లేదు. బట్ స్టిల్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇవన్నీ డెకార్ జస్ట్ లుక్ వైజ్ ఎవరిష్టం వాళ్ళవండి. ఇందాక నేను చెప్పాను కదా! మా దగ్గర పింక్ అండ్ కొంచెం గ్రీన్ దగ్గరగా ఊల్ ఉందని చెప్పి. దాంతో మన హెయిర్ స్టైల్ నార్మల్ జడ ఎలా వేసుకుంటాం ప్లేటింగ్ అంటారు కదా! అదే చేశామండి. అందుకే నేను రికార్డ్ చేయలేదు. అందరికీ తెలుసు కాబట్టి. బట్ లేదు దీన్ని కూడా చేయమంటే నేను ఇంకొక వ్లాగ్ గాని, షార్ట్ గాని చేయడానికి ట్రై చేస్తాను. సో, అలా చేసుకొని మేము ఎంటైర్ క్యాప్‌కి ఏదైతే ఉందో ఈ పీస్‌కి అటొకటి, ఇటొకటి అలా హార్డ్లీ 2, 3 పెట్టుకున్నాము. అది
ఒకవేళ మీరు మేమెందుకు 2, 3 పెట్టుకున్నాము అంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! నా దగ్గర ఇలాగ చిన్న చిన్న కుందన్ స్టోన్స్ అవి ఇవి ఉన్నాయి. సో, నేను వీటిలతో డెకార్ చేయాలనుకుంటున్నాను. బట్ మీకవేమీ లేవు. ఈ థ్రెడ్స్ మీకు నచ్చినాయి అనుకుంటే మీ దగ్గర ఉన్న థ్రెడ్‌తో అలా మొత్తం కూడా మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 6, 7 పెట్టుకోవచ్చు. అది కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీకెవరికైనా కావాలంటే నేను ఇంకొక వ్లాగ్ అది ఫ్యూచర్‌లో కూడా చేసి కంపల్సరీ చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూపిస్తున్నట్టుగా ఈ మిర్రరు యాక్చువల్లీ మా ఇంట్లో కొంచెం ఈ మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్ ఇవన్నీ సింపుల్‌గా చేస్తూ ఉంటాము. సో, అందుకే మా దగ్గర ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ ఇవేమీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఐటెమ్స్ ఏవన్నా మీరు పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ మీరు కొనాలి అనుకుంటే ఏ ఫ్యాన్సీ స్టోర్‌లో అయినా దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా మీకు 20, 30 రూపీస్‌లో వచ్చేస్తాయండి. అండ్ పైన చూస్తున్నారు కదా రౌండ్‌వి. ఇవి వచ్చి యాక్చువల్లీ నాదొక ఓల్డ్ డ్రెస్ ఉండేది. ఆ చున్నీకి వచ్చాయి. సో, ఆ డ్రెస్ చాలా నచ్చేది. బట్ పాడైపోయిందని చెప్పి అప్పుడు నేనివి ఒక 10 12 ఆ చున్నీకుంటే తీసేసుకున్నాను. సో, మీ దగ్గర ఇలాంటి ఇంకొక టిప్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి డ్రెస్సులేవైనా ఉన్నప్పుడు అవి మీ దగ్గర పాడైపోయి వద్దు అనుకుంటే గనక కంపల్సరీ ఇలా మీరు యూజ్ చేసుకోండి. ఓకే. ఈ వ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీకు ఫ్యూచర్‌లో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.